దీపారాధన అలా చేయాలి, ఈ శబ్దం వల్ల ఈ ఫలితం వస్తుంది, ఆ ఫలితం వస్తుంది అని. సరే, ఈరోజు ఆగమంలో ఒక విషయం, స్నానద్రవ్యాలు. ఏ విధమైనటువంటి స్నానద్రవ్యాలు అంటే ఆగమంలో ఒక వాక్యం చెప్తుంది, పాటలోత్ఫల పద్మాని కరివీరాని సర్వదా స్నానతోయేన యోజ్యాని స్నిగ్ధాని శురభీనిచ. పాటలీ పుష్పం, ప్రత్యేకించి ఒక పుష్పం అది పాటలీ పుష్పం అని. ఇప్పుడు మనకి నడకుదురు శైవక్షేత్రానికి వెళ్తే అక్కడ పాటలీ పుష్పం కృష్ణ పరమాత్మ నరకోత్తారక సంహారం జరిగిన తర్వాత ప్రాయశ్చిత్తం కోసం మన కరకట్ట మీద పాటలీ పుష్పం దైవలోకంలోంచి తీసుకొచ్చి నాటారట స్వామి. పాటలీ పుష్పం అది వేసి అభిషేకం చేయమని. కలువ పువ్వులు కానీ, తామర పువ్వులు కానీ, తుదకు గన్నేరు పువ్వులైనా సరే, ఈ 4 పుష్పములు కూడా చాలా సువాసన భరితంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, అంటే 2-3 రోజుల తర్వాత వచ్చినటువంటి పువ్వు ఫ్రిడ్జ్లో పెట్టి గ్రేజర్లో అంటే సరే ఏదో నేను వాడుతున్నాను కానీ, సరే ఇప్పుడు అలవాటు కదా, అలా పెట్టి తీసినటువంటివి కాకుండా పెరటిలో కోసినటువంటి పుష్పాన్ని మనం చూసినట్లయితే చాలా పరిమళంగా ఉంటాయి. అటువంటి సువాసన ద్రవ్య జలంతో స్వామిని అభిషేకించినట్లయితే మానసిక ప్రశాంతత తప్పక ప్రాప్తిస్తుంది అని ఆగమంలో ఒక వాక్యం అన్నమాట.